బాహుబలిలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది కదా, కత్తి సుత్తి పార పరుగు తీసుకురమ్మని చెప్పేసి. ఇది చేయడానికి నా తిప్పలు అంత దాకా వచ్చినాయండి. ఈ హలీం ప్రిపేర్ చేసుకోవడానికి తంటాలంతా ఇంత కాదు, మా హస్బెండ్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. నా వల్ల అయితే అస్సలు కాలేదండి. టేస్ట్ అయితే బాగానే ఉంది, చాలా బాగుంది. చికెన్తో చేస్తే అసలు ఎంత బాగుందంటే నిజంగా అసలు నా ఫస్ట్ అటెంప్ట్లోనే 100 మార్క్స్ కొట్టేశాను. అది కూడా మా హస్బెండ్ నుంచి. చాలా బాగుందండి. మటన్తో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఈసారి మాత్రం చికెన్తో సరిపెట్టేసుకున్నాను. బయటికి వెళ్ళి తినాలంటే 400 లేకపోతే 350 అడుగుతున్నారు. దానికి అంత తగిలేసే కంటే ఇలా ఇంట్లోనే 1 కేజీ తెచ్చేసి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కన్ఫర్మ్గా హస్బెండ్ ఇన్వాల్వ్ ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ హలీం అనేది. ఒక అమ్మాయి వాళ్ళైతే అవ్వదండి. వాళ్ళు ఎంతలా కష్టపడుతున్నారో తెలియదు, కానీ బయట వాళ్ళు అంత కష్టపడుతున్నారు కాబట్టి, హార్డ్ వర్క్ చేయబట్టి అంత టేస్టీగా ఉంది. సో ప్రాసెస్ చెప్పకుండా ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? వీడియో చూపిస్తున్నా కదా, చాలా ఈజీ, క్విక్గానే అయిపోతుంది. ఎలా చేసుకోవాలంటే ఆశ దోశ అప్పడం ప్రాసెస్ అంతా వీడియోలోనే చూపిస్తున్నా కదా, కానీ నేను చెప్పను, ఎందుకంటే కట్ చేసేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటో నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.